నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశంలో పెన్షన్లు ఎలా ఉన్నాయి, అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉన్నది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పథకాన్ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే, అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన వివిధ రాష్ట్ర తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని పెంచుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 2 తడవలు సీఎంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ నవ్యాంధ్రకు 2వ తడవ సీఎంగా అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి ఏకంగా 4,000 రూపాయలకు పెంచి మహిళగా కావచ్చు, వెనుకబడిన వారికి కావచ్చు, సీనియర్ సిటిజన్స్, పింఛనదారులకు అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడయ్యారు. ఎందుకు దేవుడైనాడంటే 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు పడితే, ఏకంగా వచ్చిన పార్టీని 1000 రూపాయలు పెంచి 3,000 నుంచి 4,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు అందరికీ దేవుడయ్యాడు. 1వ తారీఖున అప్పుడు వాలంటీర్లతో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లు వాళ్ళ ఇష్ట ప్రకారం జనాలు ఏడిపిస్తూ తింటూ ఉన్న వాలంటీర్లను పక్కన పెట్టి డైరెక్ట్ సీఎంఏ దగ్గరుండి పింఛన్ల పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడిలా పరిగెత్తున్నాడు. ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక జిల్లాకు వెళ్ళి అక్కడ పింఛన్ పంపిణీ చేస్తూ అందరి గుండెల్లో నిలిచిపోతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛను కానీ, జీతాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఎప్పుడు కూడా వెనక ముందు పడలేదు. ఎందుకంటే డెవలప్మెంటు ఓ పక్క, సంక్షేమం అన్నీ ముందుకు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే, పెన్షన్లో ఏం పరిస్థితి అని చూసుకుంటే, పెన్షన్లో ఏపీ టాప్. ఏ రాష్ట్రంలోనా చూసుకో, ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. 4,000 రూపాయలు పింఛను ఏ రాష్ట్రంలో కూడా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు అందరి గుండెల్లో కూడా దేవుడయ్యాడు. ఏమి పెన్షన్ యొక్క పరిస్థితిని ఒకసారి చూసుకుంటే, పెన్షన్లో ఏపీ టాప్. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు. లబ్ధిదారులు 59% మంది మహిళలే. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. ఆడబిడ్డల కష్టపడకూడదనే దీపం 1, 2. 45 రోజుల్లో బస్సుల్లో 10 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం. 4న ఆటో డ్రైవర్ల సేవలో నిధులు విడుదల. తల్లికి వందనం పథకం కాదు, పిల్లలపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే, ఆయన ఒక లెజెండరీ నాయకుడు, ఒక ముందు చూపు ఉన్న నాయకుడు. ఆయన ఎంతోమంది సీఎంలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ దేశాలలో ఇట్లాంటి వాళ్ళు ఎవరో కొందరు ఉంటారు. మన ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు లాంటి నాయకుడు ఎవరో కొందరు ఉంటారు, కానీ ఈ తరంలో మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టారు. ఏమరంటే ఆయన విజన్ ఉన్న నాయకుడు, ముందు చూపు ఉన్న నాయకుడు. 4 తడవల సీఎం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఓపికగా ప్రజల్లో కలుసుకుంటూ, ప్రజల దగ్గరికి వెళుతూ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని అంటే ఏమో హైదరాబాదును చూసి ప్రపంచ దేశాలు కూడా ముక్కు మీద నేలేసుకున్నాయి. హైదరాబాదు ఇంతటికి అవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఐటీ రంగాన్ని హైదరాబాదులో పెట్టి ఎంతోమంది ఐటీ ద్వారా ఉపాధి కల్పించారు. ఎందుకు నేను చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా చీకొట్టారో మనకు తెలిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేశారు. హైదరాబాదు అట్టడి గెలిపింది యువకులు అందరూ కూడా. ఎందుకంటే మాకు సాఫ్ట్వేర్ రంగాన్ని పరిచయం చేసి మాకు ఉపాధి కల్పించిన దేవుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఐటీ వాళ్ళు అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు.
అట్లాగే హైదరాబాద్లో కూడా ధర్నాలు చేస్తూ ఉంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇక్కడ మీ రాష్ట్రానికి పోయి చేసుకోపోండి అని ఎంగిలింగా మాట్లాడిన కేటీఆర్ గారికి ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూడండి. 53 రోజులు పెట్టిన జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి దెబ్బ చూపించాడు. ఇక్కడ బీఆర్ఎస్కు దెబ్బ చూపించాడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్కు చూపించాడు. 2 పార్టీలు కోలుకోని స్థితికి చేర్చాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది అనడానికి ఈ 2 ఉదాహరణలు. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 15 నెలల్లో 4.7 లక్షల మందికి ఉద్యోగాలు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటితో 9 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2000 కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తి. ఇంకపై అకస్మాత్తుగా తనిఖీలు చేస్తాం. దత్తి సభలో సీఎం చంద్రబాబు ప్రకటన. సామాజిక పెన్షన్ల పంపిణీలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వము ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు 50% మంది మహిళలే అన్నారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వమేదని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గణపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో బుధవారం నాడు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి, గత ప్రభుత్వ హయాంలో 9 పరాయిలు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్లు భారం మోపారు. మేము ట్రూ డౌన్ పేరుతో ఛార్జీలు తగ్గిస్తున్నాం. నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసలు చొప్పున తగ్గుతున్నది. రానున్న రోజుల్లో పొలాలలో సోలార్ సిస్టమ్ను తీసుకొస్తాం. అట్లాగే సూపర్ 6 హామీల్లో భాగంగా చదువుకున్న పిల్లలకి ఇస్తున్న తల్లికి వందనం పథకం కాదు, అది ప్రభుత్వం తరపున పిల్లలపై పెట్టుబడి, రేపటి తరంపై పెట్టుబడి పెట్టి చదివిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రజలకు సేవలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగం తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెడతాం. యంత్రాంగం పనితీరుపై రానున్న రోజుల్లో అకస్మాత్తుగా తనిఖీలు చేపడతామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుతం 2.50 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నాము. రానున్న రోజుల్లో కుటుంబానికి 25 లక్షల బీమా ఇస్తాము. భోగాపురం ఎప్పుడూ పూర్తి కావాలి. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న 2 ఏళ్లలో 2,000 కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం అనేది కూడా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో రహదారులను ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లు నరికి పరదాలు కట్టుకొని పర్యటించేవారు. ఇప్పుడు విధానానికి స్వస్తి పలకడంతో ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, నాకు కచ్చగట్టడం తెలియదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దత్తి గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పొట్లూరు అప్పులరాజు ఇంటికి వెళ్ళి స్వయంగా పింఛను అందజేశారు. ఆయన తల్లికి వృద్ధాపింఛను ఇచ్చారు. వారితో కాసేపు కూర్చొని ముచ్చటించారు. గతంలో అప్పులరాజుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1.6 లక్షల వచ్చిందని, ఆయన తల్లి కిడ్నీ దానం చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి నెల ఆయనకు 10,000, ఆయన తల్లికి 6,000 పింఛను అందుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత గారు, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా పాల్గొన్నారు. ఇదేనండి చంద్రబాబు నాయుడు గారి యొక్క పింఛన్ ఏపీలోనే టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.